సార్ ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఒక కొత్త ఇంకో సర్వే వచ్చింది సార్, పొలిటికల్ ఎడ్జ్ అని చెప్పేసి. అయితే ఇది ఎగ్జిట్ పోల్‌గా వైరల్ అవుతుంది సార్. అయితే ఈ సర్వే ఏం చెప్తుంది? మరి ఎవరు అధికారంలోకి వస్తారంటుంది సార్? యాక్చువల్‌గా రోజుకు ఒక ఎగ్జిట్ పోల్ పేరుతో బయటకొచ్చేస్తున్నాయి. మామూలుగా ఎగ్జిట్ పోల్స్ అనేవి రాకూడదు. హ్మ్. జూన్ 1వ తేదీ ఈవినింగ్ 6 తర్వాత రావాలి. బట్ ఇప్పుడే ఎగ్జిట్ పోలు వచ్చేస్తున్నాయి ఏదో ఒక పేరుతో. ఓకే. అలాగా ఇది అఫీషియల్‌గా వీళ్ళెవరు అనౌన్స్ చేయట్లే. పొలిటికల్ ఎడ్జ్ వాళ్ళు కూడా అఫీషియల్‌గా ఎక్కడా అనౌన్స్ చేయలేదు. కానీ వాళ్ళు లీక్ చేస్తున్నారు. ఓకే. అలాగా ఇప్పుడు ఇది లీక్ బహుశా ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది పొలిటికల్ ఎడ్జ్ అనేది. అందుకని వైసీపీ వాళ్ళు దీన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళు చెప్తున్నది ఏమంటే వైసీపీకి 102 సీట్లు వస్తాయని, కూటమికి 73 వస్తాయని అనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. అంటే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, బట్ టైట్గా ఉంటుంది. 102 వస్తాయి వాళ్ళకి. మామూలుగా 88 మ్యాజిక్ ఫిగర్, 102 కాబట్టి కంఫర్టబుల్గానే ఉంటుంది. సో అయితే వీళ్ళు బ్రేక్ డౌన్ కూడా చేశారు. గ్రేటర్ రాయలసీమలో 54 వైసీపీకి, అంటే 74 ఉన్నాయి మొత్తం. అంటే నెల్లూరు, మిగతా ఉమ్మడి 4 రాయలసీమ జిల్లాలు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. సో ఈ గ్రేటర్ రాయలసీమలో ఉండే 74లో 54 వైసీపీకి వస్తాయి, 20 కూటమికి వస్తుంది. సో వీళ్ళకి ఎక్కువగా ఈ గ్రేటర్ రాయలసీమలోనే వైసీపీ బలం కనిపిస్తుంది. ఇక కోస్తాంధ్ర అంటే గుంటూరు, కృష్ణ, ఇక్కడ మొత్తం 33 ఉంటే 16 వైసీపీకి, 17 కూటమికి. అంటే ఇక్కడ డామినేషన్ కూటమిదే. ఇక గోదావరి జిల్లాలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 ఉన్నాయి. అందులో 12 మాత్రమే వైసీపీకి వస్తుంది, 22 కూటమికి వస్తుంది. ఇక్కడ కూడా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా కూటమిదే డామినెన్స్. ఇక ఉత్తరాంధ్రలో 34 ఉంటే అందులో 20 వైసీపీకి వస్తుంది, 14 కూటమికి వస్తుంది. సో మనం ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇటు గ్రేటర్ రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రలోనే వైసీపీ బాగా పెర్ఫామ్ చేసింది. ఇటు కోస్తా అండ్ ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి పెర్ఫామ్ చేసింది. దీన్ని బట్టి ఏంటంటే కాపు ఓట్లు కూటమికి ట్రాన్స్ఫర్, అంటే తెలుగుదేశానికి, బీజేపీకి కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది కాపు పాపులేషన్ ఓట్లు. అట్లాగే ట్రెడిషనల్గా తెలుగుదేశానికి కోస్తాలో బలం ఉంటుంది, దాన్ని ఆటోమేటిక్గా అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఇక రాయలసీమలో వైసీపీకి ఎప్పటి నుంచో స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ టైం కూడా 52లో రాయలసీమ 52 సీట్లలో 49 వైసీపీకి వచ్చింది, కేవలం 3 వచ్చింది. ఆ రకంగా కూడా ఇప్పుడు 23 నుంచి 73కి పెరిగింది. గతంలో 23 తెలుగుదేశంకి ఉంటే ఇప్పుడు కూటమితో కలవడం వల్ల 50 సీట్లు వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టుగా అర్థమవుతుంది. అందుకనే చాలామంది ఏం చెప్తున్నారంటే కూటమి గెలుస్తుందని ఎందుకు కొంతమంది చెప్తున్నారు అనే దానికి ఒక రీజన్ ఏం చెప్తున్నారంటే, గతంలో 23 ఉన్న ఇది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 70 వచ్చాయి, 75 అట్లా వచ్చాయనుకో, చాలా ఎక్కువగా వచ్చినట్టుంది. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్. సో ఈ ఇల్యూజన్ వల్ల కూటమి వస్తుంది అనుకుంటున్నారు, కానీ కూటమి రాదు, వైసీపీనే వస్తుంది. ఎందుకంటే వైసీపీ 150 నుంచి 100కు పడిపోతే వైసీపీ చాలా పడిపోయినట్టు అనిపిస్తుంది, కూటమి చాలా లేచినట్టు అనిపిస్తుందని అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడేమో వైసీపీ 151 నుంచి 102కు పడిపోయింది. కూటమి అంటే తెలుగుదేశం గతంలో 23 ఉంటే 73, అంటే ఇక్కడ 50 పెరిగాయి, అక్కడ 50 తగ్గాయి. 50 తగ్గినప్పుడేమో వైసీపీ చాలా దారుణంగా పడిపోయింది అన్న ఫీలింగ్ జనాలకు వస్తుంది. 50 పెరుగుతున్నప్పుడేమో కూటమి బ్రహ్మాండంగా పెరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ యాక్చువల్గా తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసేది వైసీపీ అని కొంతమంది వాదిస్తున్నారు. వీళ్ళ ఈ పొలిటికల్ ఎడ్జ్ అనే ఒక సంస్థ కూడా ఇదే విషయంలో ఇలాగే ప్రొజెక్ట్ చేసింది. అయితే ఇక్కడ తెలుగుదేశానికి కూడా అనుకూలంగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకటి యోగేంద్ర యాదవ్, నిన్న మనం చెప్పుకున్నాం, యోగేంద్ర యాదవ్ ఆంధ్రాలో తెలుగుదేశం వస్తుందన్నారు, కూటమే వస్తుందని చెప్పారు. ఎందుకంటే ఓవరాల్గా యోగేంద్ర యాదవ్ ఏం చెప్తున్నా అంటే బీజేపీకి సొంతంగా 140 కూడా రావు, కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి కూడా ఫామ్ చేసే మ్యాజిక్ ఫిగర్ 272 రాదు. ఎందుకంటే కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ఇండివిజువల్గా కూడా ఎక్కడ కూడా స్ట్రాంగ్గా లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎన్డీఏకి 15 సీట్లు వచ్చే అవకాశం ఉంది సౌత్లో.
ఇంకా కర్ణాటక కానీ తెలంగాణ కానీ తమిళనాడు కేరళలో రావు అనేది యోగేంద్ర యాదవ్ చెప్పాడు. నిన్న అమిత్ షా మాట్లాడుతూ కూటమికి 17 సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అనేది ఆయన చెప్పాడు. సో అది కొంత వాళ్ళకి ఊపిచ్చింది. 8 మాత్రమే వైసీపీకి వస్తుందని ఆయన చెప్పాడు. కాకపోతే దానికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా కూటమిలో ఉన్న నాయకులు అలా చెప్పకుండా ఎలా చెప్తారు, మాకు తగ్గుతాయని చెప్పరు కదా, వాళ్ళు అలాగే చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు 400 వస్తాయి, 370 మాకే వస్తాయని చెప్పుకుంటున్నారు. అదంతా నిజమైతే ఇది కూడా నిజమే. అది నిజమని ఎవరో నమ్ముతున్నారా? నమ్మట్లేదు కదా. అలాగే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు, కౌంటింగ్ రోజు వరకు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటారు అనేది చెప్తున్నారు. ఒక పక్క ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీకి 50 కంటే ఎక్కువ రావని చెప్తున్నాడు. ఆయన ఇంకా తగ్గించి చెప్తున్నాడు. సో మరి చూడాలి. ఇప్పుడు పొలిటికల్ ఎడ్జ్ అయితే వైసీపీకి కొంత ఊపిచ్చిందని చెప్పచ్చు. సో ఎందుకంటే గవర్నమెంట్ కంఫర్టబుల్గా ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. 102. రెండోది ఇది లాజికల్గా కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మరీ వీళ్ళు 120 130 వస్తుందని చెప్పట్లేదు. సో ఓన్లీ 102కి పరిమితం అయ్యారు కాబట్టి ఇది కొంత లాజికల్గానే ఉంది అనేది కొంతమంది విశ్లేషిస్తున్నారు. కాకపోతే ఒకటి జరగచ్చు ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఎడ్జ్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఇట్లా 100+లోనే ఉంటుంది. అంతకంటే ఎక్కువ తెలుగుదేశానికి వచ్చినా 100+ ఉంటుంది. సో ఇది నిజానికి మంచిది అనమాట. ఎందుకంటే స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉండడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. ఏ పార్టీ గెలిచినా ఇంకొక స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉంటే ఆ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. రెండోది ప్రజల తరపున గట్టిగా పోరాడడానికి ప్రతిపక్షం అవసరం. సో ప్రజల ఇష్యూల్ని బలంగా వీళ్ళు తీసుకెళ్ళగలుగుతారు. ఆ రకంగా ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉండదో వాళ్ళు చెప్పిన ఇదే వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మనకి ఇప్పుడు దేశంలో కూడా అదే పరిస్థితి. సో మోడీకి స్ట్రాంగ్ ఆయన 400 ఎందుకు కోరుకుంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాలను తీసేయడం లేకపోతే ఇంకొన్ని మార్చడం అలాంటి ప్లాన్ ఉంది. అట్లాగే కొన్ని యాంటీ ముస్లిం బిల్లుల్ని తీసుకురావాలి, ఇట్లాంటి ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రజలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలంటే స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉండాలి. ఇప్పుడు మనకి పెద్ద నోట్ల బ్యాన్ కావచ్చు, జిఎస్టీ, ఈ 2 వ్యవహారాల్లో సాధారణ ప్రజలకు చాలా నష్టం జరిగింది. అదే సంకీర్ణ ప్రభుత్వం ఉంటే అలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతవరకు లెఫ్ట్ ఉండడం వల్ల కొన్ని విషయాల్లో డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోలేకపోయారు. సో అందుకని స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉండడం అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఆ రకంగా ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇటు తెలుగుదేశం కూటమి వచ్చినా వైసీపీ వచ్చినా ఎవరికి కూడా 130 140 వచ్చే అవకాశాలు లేవు. ఏదైనా 100 110 అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మినిమం 60-70తో ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షం అయితే ఉంటుంది. అయితే వచ్చిన తర్వాత వాళ్ళు లాగేస్తారా అనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే గతంలో మనం 2014లో చూసాము, 67 స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉంది వైసీపీకి. దాన్ని చంద్రబాబు దెబ్బ కొట్టాడు, 23 మందిని లాగేశాడు. సో రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన మళ్ళీ చంద్రబాబు ఇదే పని చేయడానికి గ్యారంటీ ఏం లేదుగా. వైసీపీ ఎమ్మెల్యేలని లాగేస్తాడు. ఒకవేళ జగన్ కూడా ఈసారి అదే పని చేయొచ్చు. ఎందుకంటే జగన్ కూడా గతంలో ఉన్న పాలసీ ఏంటంటే ఎవరైనా నా పార్టీలో చేయాలని రిజైన్ చేయిస్తే కానీ రండి అన్నాడు. అది మార్చుకోవచ్చు జగన్ కూడా అనుభవాల రీత్యా. ఇప్పటి నుంచే వీక్ చేసుకుంటా వద్దామని జగన్ కూడా దెబ్బ కొట్టచ్చు. సో ఆ రకంగా చేస్తే మాత్రం అది ప్రజలకి నష్టం అవుతుంది. స్ట్రాంగ్ ప్రతిపక్షం అనేది వెరీ ఇంపార్టెంట్.